మగవాడు సెక్స్ కోసం ఉద్రేక పడిపోతుంటారు. లేడీస్‌కి అసలు ఇంట్రెస్ట్ ఉన్నట్టే కనబడదు గదా! మరి లేదు. వాళ్ళకి ఉంటుంది గానండి. లేడీస్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తే భర్తకి ఇది ఎక్కడో దీనికి తెలిసింది, ఇది ఎక్కడో నేర్చుకుంది, ఎవరితోని ఉంది, ఆహా! అంతకి పెళ్లి కాకముందే దీనికి బాగా తెలుసు అచ్చా! అనుకుని నిజంగా అంటారండి. కరెక్ట్. మగవాడు కరెక్ట్. అలాంటి వాడే, దుర్మార్గుడు మగవాడు. ఆ! ఆడది ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రం మగవాడు నీకు ఇవన్నీ ఎలా తెలుసు నీకు? ఓకే. ఓకే. నాకిది నీకెలా తెలిసింది అని అంటాడు. ఓకే. ఖచ్చితంగా అంటారు. అంచేత చాలామంది లేడీస్ అణగిమడి ఉంటారు. ఓకే. వాళ్ళకి చాలా ఉంటుంది. వాళ్ళకేం తక్కువేం కాదు. మగవాడికి అచ్చచ్చా! ఎంత ఉందో ఈక్వలే వాళ్ళు. ఓకే. ఆకారంలో తేడా మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్సే గానీ సెక్షువల్‌గా ఇద్దరూ ఈక్వలే. ఓకే. ఓకే. ఒక్కోసారి లేడీస్‌కే ఎక్కువ ఉంటుంది కామం. ఆ! చాలా కొంతమంది లేడీస్ అంటారండి, మగవాడు ఉండి ఏదో కోరిక పుడితే అస్తమయం చూసినట్టు చేయిపోతారండి. ఆ! మేము చస్తామండి మా కోరిక కలిగినట్టు అరుచుకోలేక మాకు మంచి ముద్ర కామం పెరిగినంతే మేము చచ్చిపోతామండి, మేము కట్టుకోలేక అంటారు. మీకొచ్చి చెప్తారా? చెప్తారు అలాగా. ఆ! చెప్తే కామన్ చెప్తారు లేడీస్. ఓకే. మగవాడికి అండి శుభ్రంగా వాడు ఆ! అస్తమయం చేసుకుంటాడు, తృప్తి చెందుతాడు. మేము చస్తాం మాకు ఆ! అని చెప్తుంటారు. అంచేత ఎవ్వడు తక్కువ కాదు. అందరూ ఈక్వలే. ఆ! అంచేత దాంట్లో ఇద్దరు వాళ్ళు ఎందుకు పెట్టారంటే మన సొసైటీలో ఆడది అణిగుండని మొదటి నుంచి వచ్చింది. రైట్. ఆడది రైట్. ఎంత కోరుకున్నా వ్యక్తపరచకూడదు. అవును. దాంతో ఏంటైపోయినట్టు అసలు మనసు చంపేసుకున్నారు కూడా. అబ్బా! అది పెద్ద నష్టం.